జూన్ 16 అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పాత్రికేయ మిత్రులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసంఘటిత కార్మికులను గుర్తించి వాళ్ళను యూనియన్గా తయారు చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ చట్టాలని సక్రమంగా అమలయ్యేటట్టు ఈ పాత్రికేయ మిత్రులను కూడా సపోర్ట్ అవసరం ఈ గృహ కార్మికులకు. కాబట్టి వీళ్ళని కూడా మీతోటి వాళ్ళ ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ ఈ యూనియన్ ద్వారా సాధించుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏం డిమాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ కూడా ఆ యూనియన్ వాళ్ళతోటి మాట్లాడించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మెడ్వాన్ గత 12 సంవత్సరాలుగా ఈ యూనియన్ మన సంగారెడ్డి మున్సిపాలిటీలో 1200 మందిని గృహ కార్మికులను గుర్తించి వాళ్ళను 120 గ్రూపులు తయారు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ మరియు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కమిటీలో కూడా వీళ్ళని భాగస్వామ్యం, వాళ్ళకి కనీస వేతనాల గురించి కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా మానవ హక్కుల్ని కాపాడుకునేటట్టుగా వాళ్ళ వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా వాళ్లకు అన్ని రకాల సపోర్ట్ డిపార్ట్మెంట్లు కావచ్చు, మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రెస్ మిత్రులు కావచ్చు, అందరి సపోర్ట్ సహకారం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ హక్కులన్నీ వాళ్ళు అందుకునేటట్టు తయారు చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇప్పటివరకు పాత్రికేయ మిత్రులు కూడా 10 సంవత్సరాల నుంచి మన యూనియన్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు, చాలా వార్తల్ని వెలుగులోకి తీసుకొచ్చి చేశారు. కాబట్టి ఈ సపోర్ట్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఓకేనా?